వెల్కమ్ టు ద లైఫ్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. మీకోసం అయితే ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చిందండి. అది వచ్చి నెట్ స్క్రిప్ట్ కంపెనీ నుంచి అయితే అప్డేట్ అయింది. నిన్ననే జాబ్ అనేది పోస్ట్ అయింది. మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే మీకు అంత తొందరగా రెజ్యూమ్ యొక్క షార్ట్ లిస్ట్ అయ్యి మీకు జాబ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. చక్కగా ఇంటి దగ్గర ఉంటే మీరు జాబ్ అనేది చేసుకోవచ్చండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. మీ జాబ్ రోల్ వచ్చేసి ఏముంటుందంటే ఇది ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ మీద పనిచేయాల్సి ఉంటుంది. మీరు అంటే లైక్ ఫ్లిప్కార్ట్ ఉంటుంది కదా, అందులో ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ గురించి వాళ్ళు అప్డేట్ చేసినప్పుడు వాటి యొక్క డిస్క్రిప్షన్స్ మీరు చూసుకొని వాళ్ళు ఏదైనా ట్రాన్స్లేట్ ఏదైనా మిస్టేక్స్ కానీ ఏమైనా తెలుగులో ఉండి ఇంగ్లీష్లో ఏమైనా ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు చూసుకోవాల్సి దాన్ని ఐడెంటిఫికేషన్ చేయాల్సి అనేది ఉంటుంది. దీని మీదనే మీ వర్క్ అనేది ఉంటుంది. వాళ్ళే అనేది ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. వాళ్ళు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు. మీ యొక్క రిజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళే జాబ్ అనేది ఇచ్చేస్తారు. వర్కింగ్ డేస్ వచ్చేసి 5 days అనేది ఉంటుందండి. సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది. టైమింగ్స్ 9 hours షిఫ్ట్ ఉంటుంది. 10 AM to 7 PM. మీకు నాలెడ్జ్ దేని మీద ఎక్కువ ఉండాలంటే మీకు గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ అండ్ MS ఎక్సెల్ అండ్ MS ఆఫీస్ దాని మీద మీకు అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి. లాజికల్ ఆపరేటర్ ఉంటాయి కదా MS ఎక్సెల్లో అండ్ ఆపరేటర్, ఇది చేస్తే మీకు చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. మీకు అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది. మీరు వీడియోస్ చూస్తున్నారు, జాబ్స్ అప్లై చేస్తున్నారు, కానీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్, ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ ద్వారా అయితే ఏం తెలియజేయడం లేదు. తప్పకుండా మీ యొక్క ఏదైతే ఉంటుందో ఈ వీడియో యొక్క ఎక్స్పీరియన్స్ మీరు తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ లైక్ అండ్ షేర్. జాబ్ వచ్చేసి 9 hours అయితే ఉంటుందండి. 10 AM to 7 PM ఉంటుంది. మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ అనేది అవుతుంది. తర్వాత షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు అయితే ల్యాప్టాప్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీ యొక్క అడ్రస్కి. తర్వాత మీరు చక్కగా ఇంటి దగ్గర నుండే వర్క్ చేసుకోవచ్చు. వచ్చేసి తెలుగు వాళ్ళు వస్తే తెలుగు నుంచి తెలుగు అంటే ఇంగ్లీష్లో ఏదైనా లాంగ్వేజ్లో డిస్క్రిప్షన్ ఉంటుంది కదండి, దాన్ని మీరు తెలుగు ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు ట్రాన్స్లేషన్ లాగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అందులో. ఇది కంపెనీ లొకేషన్ వచ్చేసి బెల్లందూరు ఉందండి. కరెంట్లీ మీరు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేయాల్సి అనేది ఉంటుంది. రిమోట్ ఉంటుంది. మీకు తెలుగు గ్రాడ్యుయేట్, ఎనీ గ్రాడ్యుయేట్ కూడా మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తెలుగు ఆర్ తమిళ్ ఆర్ ఇంగ్లీష్ ఏదైనా మీరు స్కిల్స్ అయితే మీకు లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి. మీరు ఎక్కడైనా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నేనైతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే అప్లై అనేది చేసుకోండి. మీరు అంటే నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా అంటే మీకు జాబ్ రోలు ఏముంటుంది, వర్క్ ఏముంటుంది తెలిస్తేనే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీరు అప్లై చేస్తే మీకు కొంచెం ఈజీ అనేది ఉంటుంది. అదే జాబ్ వస్తే నేను చేయగలుగుతా కదా అనే మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు అప్లై చేయండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు తప్పకుండా జాబ్ అనేది వస్తుంది. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత జాబ్ అనేది వర్క్ ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైఫ్ థాట్స్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.